తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబార్ మన్నార్ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు చేసుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. అత్యంత పురాతనమైన వైష్ణవ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదికేశవ స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి సమస్య కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆదికేశవ ఎంబరమనాథ స్వామి దేవస్థానంలో నరసాపురంలో వేయించిన శ్రీ ఆదికేశవ ఎంబరమనాథ దేవస్థానం ఈ రోజు ముక్కోడి ఏకాదశి సందర్భంగా స్వామివారికి 2 గంటల నుంచి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆచార్యం ద్వారా మోక్ష మార్గం పొందాలని స్వామివారు కోరుకుంటారు. అందరూ కూడా భక్తులు ఆచార్యం ఛానల్ ఆదికే రామాంజుల వారు బయటికి వేయించేసి ఉండగా స్వామివారి ద్వారం నుంచి వేయించేస్తారు. వారితో పాటు మనం సేవించుకోవడం చాలా విశేషం. వైకుంఠంలో ఆచార్యం ద్వారా స్వామిని సేవించుకోవాలని దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఏప్రిల్ మేలో బ్రహ్మోత్సవాలు, రామానుజ తిరునక్షత్రోత్సవాలు ఇవి 10 రోజులు జరుగుతాయి ఏప్రిల్ మేలో. అలాగే దసరాలు 10 రోజులు, అలాగే స్వామివారికి విశేషంగా 30 రోజులు కూడా ధనుర్మాసం విశేషం జరుగుతుంది. అప్పుడు ఆదికేశవ పెరుమాళకి ఆండాలకి భోగి రోజు కళ్యాణం జరుగుతుంది. మేనంలో ఉత్తర శ్రీ ఆదికేశవ పెరుమాళ్ళు తాయాళ్ళకి కూడా కళ్యాణం జరుగుతుంది. ఉదయం 5 గంటలకి
ఉత్తర ద్వార దర్శనం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే కేశవ స్వామి ప్రప్రథమంగా ఉత్తర ద్వారం గుండా రామాంజలి గారికి దర్శన భాగ్యం కలగజేస్తారు. ఆ రామాంజలి గారితో పాటు భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవాలి. అది గుడి యొక్క విశిష్టత. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా ఇక్కడ దేవాలయంలో దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి రుసుము తీసుకోకుండా అందరికీ కూడా ఉచితంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో ఈ పుష్పాలంకరణ గాని ఈ ప్రసాద వితరణ గాని అంతా భక్తుల సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్దలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలాంజనేయ స్వామివారి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల భజనలు కీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకునేలా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై సమగ్ర నిష్పక్షపాత విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆనంద్ ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీంట్లో తాడిపత్రి రూరల్ మండలంలోని 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్, మండల ఫండ్ లో కూడా భారీగా దోపిడీ జరిగింది. దీనిపైన విచారణ జరపాలనేది మేము అడగడం జరిగింది. దీంట్లో ఏమంటే ఏ గ్రామంలో అయినా గానీ ఆ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళు తీర్మానం చేసుకుని ఆ పంచాయతీ పరిధిలో ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ తీర్మానంతోనే జరుగుతుంది. తాడిపత్రిలో మాత్రము తాడిపత్రి మండలంలో యుఆర్డి సెక్రటరీలు వాళ్ళ మండలాఫీస్ లో ఉండేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకుంటారు. వర్క్ ఓవర్లోడ్ వల్ల దానివల్ల వాళ్ళ పేర్లతో ప్రతి పంచాయతీ నుండి కూడా 20, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, దాదాపు 1 కోటి నుండి 2 కోట్ల వరకు దోపిడీ జరిగింది. కాన్సెన్స్ వైడ్ ఒక 5 కోట్లు దోపిడీ జరిగింటుంది. ఈ విధంగా దాంట్లో ఓచర్ నంబర్లతో దేకీలు అంటే ఓచర్ రాసింటారు, ఫలానా ఏరియా నుండి ఫలానా ఏరియా వరకు వర్క్ చేసినాము, ఆ వర్క్ గాను ఇంత బిల్లు డ్రా చేసినాము అని. ఈ విధంగా డ్రా చేసిన డబ్బు అంతా కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు మటుకు కాదు, వేరే పంచాయతీల వాళ్ళు లేకపోతే ఆఫీసులో సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు, మిత్రుల పేర్లతో డ్రా చేయడం జరిగింది. ఈ 15th ఫైనాన్సే కాదు, మండల్ ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ, వివిధ రకాలు ఉండేటువంటి ఫండ్స్ అన్ని కూడా ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది తాడిపత్రిలో. దీనిపైన ఎన్నిసార్లు కూడా కొంతమంది ఎంపీపీ గారు కూడా సమాచారం అడగడం కూడా జరిగింది. ఇప్పుడు నెల అయితే అన్న కూడా సమాచారానికి
జవాబు లేదు. మళ్ళా అదే కాకుండా గ్రామంలో ఉండేటువంటి రామేష్ రెడ్డి అనే వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే మీరు సమాచారం అడిగినారు, మీరు అడిగిన దానికి మేము ఇస్తే మేము ఇబ్బందులు పడతాము, డ్రాప్ కాండంటే ఆయన డ్రాప్ కాకపోతే ఒక కేసు కూడా టౌన్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని అంతటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీల పైన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపత్రిలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రవాగ్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడిపత్రిలో. అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలన్నిటి కూడా తాడిపత్రిలో పనిచేయవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాభీష్టం మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం. మొత్తం 24 కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శించుకుంటున్న భక్తులు. ముక్కోటి వేళ వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భక్తుల గోవింద గోవింద నామస్మరణతో మారుమోగుతున్న ఆలయ పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.